హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాజీవ్ యువ వికాసానికి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఇదివరకే మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఆల్రెడీ అదే వీడియోలో చెప్పాను. ఆల్రెడీ అర్హత సాధించిన వాళ్ళకి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పేసి. ఈ వీడియోలో చివరి వరకు చూడండి. ఎవరెవరు అర్హత చేసుకున్నారు, ఎవరెవరికి ఫోన్ కాల్స్ వస్తున్నాయనే సమాచారంతో పాటు రాని వారికి ఎప్పుడు రావడానికి అవకాశాలు ఉన్నాయనే సమాచారాన్ని తెలియజేస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది అడుగుతున్నారు 3 లక్షలకు సంబంధించి వస్తుందా రాదా అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే కొన్ని వ్యవసాయానికి సంబంధించి పరికరాలకు సంబంధించి కూడా కామెంట్స్ అయితే అడిగారు. వీటిలలో మొత్తం డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారనేది తెలియజేయండి. ఎందుకంటే కామెంట్ సెక్షన్ బాక్స్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, పోయిన వీడియోలో మనం ఏం అడిగాం, ఎంత అంటే ఎన్ని లక్షలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మీరు అని చెప్పేసి అడిగాం. ఇందులో ఎక్కువ మంది 4 లక్షలు పెట్టుకున్న వాళ్ళే ఉన్నట్లుగా కామెంట్ చేశారు. అయితే ఈ వీడియోలో ఏ జిల్లా నుండి ఎక్కువగా ఉన్నారు అనేది అడుగుతున్నాను. కాబట్టి మీ జిల్లా ఉదాహరణకి నల్గొండ అయితే నల్గొండ అని పెట్టండి, హైదరాబాద్ అయితే హైదరాబాద్, మీ కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, జనగాం ఏ ప్రాంతం వల్ల ఆ ప్రాంతానికి సంబంధించి పెట్టండి. ఇక అప్డేట్లకు వద్దాం. తెలంగాణ రాష్ట్రంలో యువతని బేస్ చేసుకొని ఇప్పటి వరకు నోటిఫికేషన్లకి సంబంధించి తర్జన్ భర్జన్లో జీవోల నేపథ్యంలో పెండింగ్లో వెళ్తున్న నేపథ్యంలో ప్రభుత్వం జూన్ 2వ తారీఖు నాడు దాదాపుగా 5 లక్షల మంది యువతకు దాదాపుగా 9,000 కోట్ల రూపాయల నిధులతో కూడిన ఈ యొక్క రాజీవ్ యువ వికాస పథకాన్ని అందించాలనే ఆలోచన ఉద్దేశంతో ఇందులో దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు సుమారుగా మనకి సబ్సిడీ ద్వారానే రాబోతున్నాయి. ఒకసారి ఈ ఫార్మేట్ కూడా చెప్తాను. ఇక్కడ చూసుకుంటే 50,000 వరకు ఎవరైనా మెన్షన్ చేసుకొని ఉంటే వాళ్ళకి 10% సబ్సిడీ రానుంది. వీళ్ళకి ఆల్రెడీ నాకు తెలిసి ఫోన్స్ వచ్చాయి అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఫోన్ బ్యాంకు నుండి పలానా రాజు వికాసానికి సంబంధించి ఎలిజిబుల్ అయ్యారు అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక 1,00,000 నుండి 50,000కి సంబంధించిన వాళ్ళల్లో కూడా కొంతమందికి వస్తున్నట్లు సమాచారాలు తెలుస్తున్నాయి. ఇక మరి 1,00,000, 2 లక్షలకు సంబంధించి అయితే అప్డేట్ లేదు. కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో మీరు ఎన్ని లక్షలకి సంబంధించి అప్లై చేసుకున్నారనేది మెన్షన్ చేయండి. ఏ జిల్లా నుంచి అనేది రెండోది మెన్షన్ చేయండి. మూడోది ఫోన్ కాల్స్ వస్తున్నాయా రావట్లేదు అనేది మెన్షన్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే ఎప్పుడు ఎవరున్నారు ఏంటి అనే విషయానికి వస్తే 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసాన్ని ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. ఎంతమంది అంటే 5 లక్షల మంది నిరుద్యోగులకి అదే రోజు పత్రాలను అందించబోతున్నారు. ఇందులో బ్యాంకు నుండి మీకు వడ్డీ లేని రుణాన్ని కానీ లేదంటే రుణాన్ని కానీ ప్రొవైడ్ చేయబోతున్నారు. సుమారుగా మీకు 6,250 కోట్ల రూపాయల సబ్సిడీ అనేది ఈ 5 లక్షల మందికి అనేది అందబోతుందని ప్రభుత్వం చెప్తుంది. సో కాబట్టి రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. మనకి జూన్ 2వ తారీఖు అంటే ఇంకొక 1 వీక్ లోనే ఈ పత్రాలకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణను రూపొందించుకోవాలి. అలాగే కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో కాబట్టి ఎవరైతే నిరుద్యోగతకు సంబంధించి బిజినెస్ స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకోవాలనే భావనలో ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్లు తెలియజేస్తున్నట్టుగా తెలుస్తుంది. మీ తోటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. ఇంకా రాజీవ్ యువ వికాసానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.